హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మున్నా టెక్ ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని అయితే ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఏదంటే డిప్లొమాలో ఎగ్జామ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఎగ్జామ్స్లో మనం ఈజీగా పాస్ అవ్వడానికి ఎలాంటి టిప్స్ యూజ్ చేయాలి. నేను చెప్పిపోయే ప్రతి ఒక్క టిప్స్ మీరు పాటించారంటే ఖచ్చితంగా డిప్లొమాలో అయితే 100% పాస్ అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్స్కి, దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ తర్వాత ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎగ్జామ్స్కి పాస్ అవ్వాలి అంటే ఏ టిప్స్ ఉపయోగించాలి, సో దాని గురించి పూర్తిగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము డిప్లొమాలో మినిమం ఇప్పుడు C18 C20 సిలబస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 6 చాప్టర్స్ అయితే పెట్టారనమాట. ముందు C16 కానీ C14 కానీ C09 వాళ్ళకి ఏంటంటే 8 చాప్టర్స్ 9 చాప్టర్స్ ఉండేవి. సో ఇప్పుడు C20 వచ్చినప్పటి నుంచి సిలబస్ అనేది కుదించారనమాట. సో 6 చాప్టర్స్కి కుదించడం వల్ల మీకు వెయిటేజ్ మార్క్స్ అనేది ఉన్నాయి. ఓకే, సో మెయిన్గా మనము ఎలా చదవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్లో 6 చాప్టర్స్ ఉన్నాయి అనుకోండి. 6 చాప్టర్స్ ఉంటే దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వెయిటేజ్ చూడాలి. వెయిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్ 26 మార్క్స్ ఉన్నాయి. సో 26 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో చాప్టర్ 3 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాప్టర్ 30 మార్క్స్ ఉన్నాయి. సో 29 మార్క్స్ 30 మార్క్స్ ఉన్నదాన్ని కంపేర్ చేసుకోవాలి. అంటే చాప్టర్ యొక్క లెంత్ ఎంత ఉంది, ఓకే, ప్రాబ్లమాటిక్ ఎంత ఉంది, అవన్నీ చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 26 మార్క్స్ ఒక చాప్టర్ ఉంది, చాలా తక్కువ పేజెస్లో ఉంది. సో దాన్ని ఖచ్చితంగా మీరు చదవాలి. అది చదవడం వల్ల మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. కొంతమంది ఏం చేస్తుంటారంటే లైన్గా చదవడానికి మొదలు పెడతారనమాట. సో అలా చదవడం వల్ల కొందరికి ప్లస్ పాయింట్ అవుతుంది, కొంతమందికి ఏమో అసలు అర్థం కాదనమాట. సో కాబట్టి మీరు ఏది ఈజీగా ఉంటుంది, ఏది చదవాలి అనేది ఫస్ట్ మీరు పాయింట్అవుట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని అదే చదవండి. సో మెయిన్గా మీరు 60 to 70 మార్క్స్ వరకు చదివినా కూడా డెఫినెట్గా మీరైతే పాస్ అవుతారు. 60 to 70 మార్క్స్ మీరు ప్రిపేర్ అయ్యారు అంటే మినిమం 30-40 మార్క్స్ అయినా వస్తాయి. ఎంత లేదు అన్నా కూడా పర్ఫెక్ట్గా చదివారంటే అవుట్ ఆఫ్ కూడా రావచ్చు. సో ఇది మెయిన్గా. సో నెక్స్ట్ మీరు ఎగ్జామ్స్కి ఎలా వెళ్ళాలి, అది ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ ప్రిపేర్ ఎలా చదువుకోవాలి అనేది చెప్పాను కదా. సో ఎగ్జామ్స్కి 2-3 డేస్ ముందు కొంతమంది ఏం చేస్తారంటే నైట్ అవుట్ చేస్తారు. సో నైట్ అవుట్ చేయడం అంత మంచిదైతే కాదు. సో మీరు నైట్ చదవాలి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డే మొత్తం చదివింటారు. సో నైట్ 11 వరకు లాస్ట్ పెట్టుకోండి. 11 కంటే అబో ఎవరు చదవద్దు. ఓకే, 11 కంటే లోపు త్వరగా పడుకొని మళ్ళీ ఎగ్జామ్ రోజు పొద్దునే లేచి కానీ 3 or 4 మీ ఇష్టం, ఆ టైంలో లేచి 7 or 8 వరకు చదవండి. ఓకే, తర్వాత 1 hour 2 hours కంపల్సరీగా మీరైతే ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ టైంలో కూడా అంటే ఎగ్జామ్స్కి 1 hour 2 hours కంటే ముందు కూడా మీరు చదవడం వల్ల ఏమవుతుంది అంటే టెన్షన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చూడని క్వశ్చన్స్ కూడా మీకు అప్పుడు కనబడతాయి. సో అప్పుడు మీకు ఏమవుతుంది అంటే టెన్షన్ అవుతాయి మొదలవుతుంది. ఆ టెన్షన్లో మీరు ఆల్రెడీ చదివిన క్వశ్చన్స్ కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. సో కాబట్టి మీరు డెఫినెట్గా అలాంటి పద్ధతులు అయితే పాటించగలరు. అంటే ఎగ్జామ్స్కి 1 hour ముందు చదవడం అట్లాంటివి. సో మెయిన్గా ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తారు. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీ సీట్ చూసుకుంటారు, సీట్లో కూర్చుంటారు. సీట్లో కూర్చున్న తర్వాత మెయిన్గా మీకు ఆల్రెడీ OMR షీట్స్ అనేది మీకు పబ్లిష్ చేయబడి ఉంటాయి. ఆ OMR షీట్స్లో మీరు వెళ్ళడమే ఏం చేయాలి అంటే ఫస్ట్ పేజ్ అనేది వదిలేయండి, సెకండ్ పేజ్ నుంచి స్టార్ట్ చేయండి. అంటే మీరు ముందే సిగ్నేచర్స్ అవన్నీ పెట్టేసి ఉంటారు. సో నెక్స్ట్ ఫస్ట్ పేజ్ వదిలేసిన తర్వాత సెకండ్ పేజ్ నుంచి మీరు 4 sides మార్జింగ్ అనేది చేయండి. 4 sides మార్జింగ్ చేయడం వల్ల ఏంటవుతుందంటే పేపర్కి ఒక అట్రాక్షన్ అయితే వస్తుంది. అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంట్రెస్ట్ వచ్చేలా ఉండాలి. మనం రాసే ప్రతిదీ అంటే మనం ఎంత కరెక్ట్ రాస్తామా లేదంటే రాంగ్ రాస్తామా అనేది అవుట్ ఆఫ్. ఫస్ట్ మనం ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఇంప్రెస్ చేసే విధంగా ఉండాలి. సో కాబట్టి మనము ప్రతి పేపర్కి 4 sides మార్జిన్ చేయడం కంపల్సరీ. 4 sides మార్జిన్ చేసిన తర్వాత ఫ్రీగా ఉండండి. ఓకే, సో మీరు త్వరగా అయిపోతే టైం ఉంటే ఉండొచ్చు. తర్వాత టెన్షన్ లేకుండా ఎవరితో మాట్లాడకుండా మీ పని మీరు చూసుకోండి, లేదా ఒక 5 minutes మెడిటేషన్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ మీకు వస్తుంది. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఒకసారి పూర్తి క్వశ్చన్ పేపర్ని మీరు చదవడానికి ట్రై చేయండి.
క్వశ్చన్ పేపర్లో మీకు ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుందో దాన్ని మీరు టిక్ మార్క్స్ పెన్తో కాకుండా పెన్సిల్తో వేసుకోవడానికి ట్రై చేయండి. సో టిక్ మార్క్స్ వేసుకున్న తర్వాత మినిమం 2 మినిట్స్ ప్రశాంతంగా ఉండండి. క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత చాలా మెంబర్స్ ఏంటంటే క్వశ్చన్ వచ్చింది అయిపోయింది ఇప్పుడే రాస్తా అని, ఈ పర్ఫెక్ట్ వస్తుంది అని చాలా మెంబర్స్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ కూడా చదవకుండా అదొక్క క్వశ్చన్ వస్తుంది అదొక్కటే రాసి వచ్చినవి కూడా పోవడానికి ట్రై చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొద్దిగా గుర్తుంది, ఒక ప్రాబ్లమాటిక్ ఉంది, దాంట్లో ఒక ఫామ్లో గుర్తుంది, నెక్స్ట్ మీకు గుర్తు రాదేమో అనుకోవచ్చు. సో కాబట్టి మీరు లాస్ట్ పేజ్ 32 పేజెస్ ఉంటాయి మనకు ఇక్కడ ఓఎంఆర్ షీట్లో. సో ఆన్సర్ షీట్లో లాస్ట్ పేజ్ రఫ్ అని హెడ్డింగ్ పెట్టి లాస్ట్లో మీకున్న గుర్తున్న ఫార్ములాస్ రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు రాయబోయే నెక్స్ట్ క్వశ్చన్స్కి మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఆ ఫార్ములాస్ చూసుకొని మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం. రఫ్ అని పెట్టారంటే నో ప్రాబ్లం అనమాట. ఓకే, సో ఫస్ట్ మీరు షార్ట్స్ అయినా రాయండి, ఎస్సేస్ అయినా రాయండి. ఓకే, సో ఫస్ట్ డోంట్ రైట్ ఆర్డర్ వైజ్ ఆన్సర్స్. అంటే కొందరు ఏం చేస్తారంటే 1 2 3 4 5 6 అక్కడ క్వశ్చన్ పేపర్లో ఏ ఫార్మాట్లో ఉందో ఆర్డర్ వైజ్గా అదే ఆర్డర్ వైజ్గా రాయాలి అనుకోవడం తప్పు. మీకు ఏ క్వశ్చన్ అయితే వస్తుందో ఆ క్వశ్చన్ని మీరు పర్ఫెక్ట్గా క్వశ్చన్ వస్తుందో ఆ పర్ఫెక్ట్ వచ్చిన క్వశ్చనే మీరు ఫస్ట్ రాయడానికి ట్రై చేయండి. అది ఎస్సే అయినా షార్ట్ అయినా. కొంతమంది ఏం చేస్తారంటే ఎస్సేస్ మాత్రమే ఫస్ట్ రాయడం, లేదంటే ఓన్లీ షార్ట్స్ మాత్రమే ఫస్ట్ రాసి షార్ట్స్ అయిపోయిన తర్వాత ఎస్సే రాయడం కరెక్ట్ కాదు. మీకు ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ అయితే ఫస్ట్ రాయడానికి ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఫిగర్స్ అడిగింటాడు. సో ఫిగర్స్ అడిగినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫిగర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. సో ఫిగర్ రాయడం అంటే జస్ట్ మీరు ఫిగర్ రాయడము, ఫిగర్ హాఫ్ పేజీలో రాసి హాఫ్ పేజీలో థియరీ రాయడం అలాంటివి చేయకండి. ఇప్పుడు మీకు ఫిగర్ అడిగాడు, సో ఫిగర్ని మీరు ఒక బాక్స్లో ఆల్రెడీ 4 సైడ్స్ మార్జిన్ అయితే ఉంటుంది. ఓకే, 4 సైడ్స్ మార్జిన్ ఉన్న దాంట్లో మళ్ళీ ఒక బాక్స్ వేసి ఆ బాక్స్లో మీరైతే ఫిగర్ వేయడానికి ట్రై చేయండి. బాక్స్లో అంటే మార్జిన్లో మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక బాక్స్ వేసి బాక్స్లో మీరు ఫిగర్ వేయడానికి చేసినట్లయితే ఆ ఫిగర్కి ఒక అందం వచ్చేలా ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ ఫిగర్ని మంచిగా పార్ట్స్ డివైడ్ చేసి ఆ పార్ట్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది కింద రాయడానికి ట్రై చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే ఒక సైడ్ డయాగ్రామ్ వేసి ఒక సైడ్ థియరీ రాయడం వల్ల ఏమవుతుందంటే కరెక్షన్ చేసే వాళ్ళకి గజ్జిబిజ్జిగా అనిపిస్తుంది, అంటే క్లియర్గా అనిపించదు అనమాట, చెత్తగా ఉంటుంది. సో అలా కాకుండా పైన ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద ఫిగర్ ఉంది, సో ఒక పేజ్ మొత్తం వేయండి పర్లేదు, ఎందుకంటే మీకు 32 పేజెస్ ఉన్నాయి కాబట్టి మీరు పేపర్ల గురించి ఆలోచించకండి. మనకి ఏంటి నీట్ ప్రెజెంటేషన్ అనేది ముఖ్యం. సో ఎగ్జామ్ ఫీజు కట్టారు కదా, సో పేపర్ మొత్తం మనదే, ఎవరు తీసుకోరు. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ ప్రెజెంటేషన్ అనేది ఉండాలి, పర్ఫెక్ట్ ప్రెజెంటేషన్. సో కాబట్టి నీట్గా ఫిగర్ వేసిన తర్వాత దానికి సంబంధించిన పార్ట్స్, దానికి ఎక్స్ప్లెనేషన్ వచ్చింది కింద రాయడానికి ట్రై చేయండి. ఇక్కడ హెడ్డింగ్స్ అనేది మీరు స్టిక్ పెన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. దయచేసి ఎవరు కూడా రెడ్ పెన్స్ యూజ్ చేయొద్దు, బ్లూ లేదా ఎల్లో ఈ 2 కలర్స్ యూజ్ చేయడానికి పర్మిషన్ ఉంది. సో స్టిక్ పెన్స్ హెడ్డింగ్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు రాసే ప్రతి ఆన్సర్ కూడా అట్రాక్షన్గా ఉంటుంది. సో అట్రాక్షన్ ఉంది అంటే డెఫినెట్గా ఏదో కొద్ది మార్కులు అయితే వస్తాయి. మెయిన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ క్వశ్చన్ ఉంది, ఎస్ఏ క్వశ్చన్ ఉంటే జస్ట్ హాఫ్ పేజీలో రాయాల్సి వదిలేయడం అలాంటివి చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏ క్వశ్చన్ ఏబి అని అడిగాడు అనుకోండి, ఏ వచ్చింది అంటే మినిమం ఒక పేజీ రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏబి లేకుండా ఒకటే వచ్చిందంటే కంపల్సరీగా 2 పేజెస్ అయినా కంపల్సరీగా రాయాలి. వాడు 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చాడు అంటే అది పెద్ద క్వశ్చనే ఉంటుంది కాబట్టి మీరు 2 పేజెస్ మినిమం రాయాల్సిందే. 2 పేజెస్ రాస్తే ఏంటంటే ఏదో మీరు వచ్చింది కొద్దిగా దాంట్లో ఏదో ఒకటి మీకు వచ్చింది రాసేయండి, ఏదో మార్కులు వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు రాయబోయే థియరీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి పాయింట్స్ ఫార్మాట్లో రాయండి. ఎందుకు అంటే కొంతమంది ఏం చేస్తారంటే పేరాగ్రాఫ్ ఫార్మాట్లో రాస్తారు. పేరాగ్రాఫ్ ఫార్మాట్లో రాయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు అర్థం కాదు. పాయింట్స్ మీరు మెయిన్ పాయింట్స్ ఏమవుతుందంటే పేరాగ్రాఫ్లో కప్పబడి ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఆ పాయింట్స్ అనేవి కనపడవు. కానీ మీరు ఇచ్చే ఆ పాయింట్స్ అనేది ఆర్డర్ నంబర్ వైజ్గా ఇవ్వకండి, స్టార్ లేదా యారోస్ ఫార్మాట్లో ఇవ్వండి.
ఎందుకంటే కౌంట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. మీరు స్టార్స్ లేదా యారోస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకు మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నంబర్ వైజ్గా పాయింట్స్ పెట్టారు అంటే 10 పాయింట్స్ రాశాడు అనుకో, 10 మార్క్స్, 10 పాయింట్స్కి 10 మార్క్స్ ఎవడు వేయడు. సో కాబట్టి అదే మీరు స్టార్స్ లేదా యారోస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మళ్ళీ క్యాల్కులేట్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి వాళ్ళకి తోచినంత మార్క్స్ అయితే వేస్తారు. సో అదొక ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి షార్ట్స్. చాలా మెంబర్స్ షార్ట్స్ అనేది స్కిప్ చేస్తున్నారు. ఓన్లీ ఎస్ఎస్ రాయడానికి ట్రై చేసి టైం లేదు అని వదిలేస్తున్నారు. కానీ మీకు మంచి మార్క్స్ గెయిన్ చేయడానికి ప్లస్ పాయింట్ ఏదైనా ఉందా అంటే ది షార్ట్ క్వశ్చన్స్. ఎందుకు అంటున్నాను అంటే షార్ట్ క్వశ్చన్స్ 3 or 4 లైన్స్ లేదు అంటే 5-6 లైన్స్ ఉంటాయి. దానికి 2 మార్క్స్ వస్తాయి. ఓకే. సో కానీ ఇక్కడ ఎస్ఎస్ చూసుకున్నట్లయితే 2-3 పేజెస్ రాయాలి ఒక ఎస్ఏ, దానికి 5 లేదా 10 మార్క్స్ వస్తాయి. కానీ ఇక్కడ అదే ఒక పేజ్లో 10 మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే 5 షార్ట్స్ రాశారంటే ఒక పేజీ పడుతుంది, మహా ఇదే ఒక పేజీ పడుతుంది అంటే ఖచ్చితంగా 10 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. ఓకే. సో షార్ట్స్ని అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. ఓకే. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాబ్లమాటిక్ ఉంది. ఈ క్వశ్చన్ పేపర్లో ప్రాబ్లమాటిక్ ఉంది. ప్రాబ్లమాటిక్ ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, గివెన్ డేటా అని హెడ్డింగ్ పెట్టి గివెన్ డేటా రాయండి. గివెన్ డేటా రాసిన తర్వాత సొల్యూషన్స్ అంటే మీకు ఇచ్చిన దాంట్లో నుంచి క్యాల్కులేషన్స్, కన్వర్షన్స్ అవన్నీ ఉంటాయి. కన్వర్షన్స్కి సంబంధించిన డేటా మొత్తం కింద రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీమ్ టేబుల్స్ యూజ్ చేస్తున్నారు, ఫ్రమ్ స్టీమ్ టేబుల్ అని హెడ్డింగ్ పెట్టి స్టీమ్ టేబుల్కి సంబంధించిన డేటా ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక సైడ్ రాయండి. ఓకే. మెయిన్గా మీరు క్యాల్కులేషన్ చేస్తున్నారు, సో క్యాల్కులేషన్ మీకు పర్ఫెక్ట్గా వస్తే క్యాల్కులేషన్ చేయండి. ఓకే. క్యాల్కులేషన్ చేయండి. లేదు మాకు అస్సలు క్వశ్చన్ రాదు, ఆ ప్రాబ్లమాటికే రాదు అనుకున్నప్పుడు మీరు స్కిప్ చేయకుండా పోవద్దు. ఎందుకు అంటే మీకు వచ్చిన ఈ క్వశ్చన్లో ఏదైతే గివెన్ డేటా ఉంటుందో గివెన్ డేటా రాసి వదిలేసినా కూడా 1 or 2 మార్క్స్ అయితే డెఫినెట్గా మీకైతే మార్క్స్ పడే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్లో 4 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 6 క్వశ్చన్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ అంటే మీరు ఏం చేస్తారంటే పర్ఫెక్ట్గా రాసినాలే, 4 క్వశ్చన్స్ రాసిన ఇంక అయిపోయి నేను పాస్ అని ఎవ్వరు వెళ్ళొద్దు. 4 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా రాసిన మిగతా 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా మీరైతే అటెంప్ట్ చేయండి. ఎందుకంటే చాలాసార్లు క్వశ్చన్ పేపర్స్ అనేది ఎర్రర్స్ అయితే రావడం జరుగుతున్నాయి. సో ఎర్రర్స్ రావడం వల్ల మీకైతే మార్క్స్ యాడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ అదృష్టం బాగుండి లేదా బ్యాడ్ లక్ ఏదో విధంగా క్వశ్చన్ పేపర్ మిస్టేక్ వచ్చింది. కానీ మిస్టేక్ వచ్చింది అంటే ఎగ్జామ్ సెంటర్లో కూడా కరెక్షన్ చేయిస్తారు. హెచ్ఓడీస్ కానీ ప్రిన్సిపల్స్కి కూడా వాళ్ళకి మెయిల్స్ పంపించి కరెక్షన్ చేయిస్తారు. ఒకవేళ కరెక్షన్ కూడా చేయించలేదు అనుకోండి, అప్పుడు మీకు మార్క్స్ యాడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే మొత్తం ఎగ్జామ్స్కి ఒక ఎగ్జామ్కి మినిమం 20 పేజెస్ రాయడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రావాల్సింది ఎంత 28 మార్క్స్ వస్తే పాస్డ్ అవుట్, కానీ మనము 20 పేజెస్ రాసాము. సో మీకు ఏది రాదు, అసలు కొద్దిగా వచ్చు అంటే ఒక ఎస్ఏ లేదా 2 ఎస్ఏలు రాసింటాం, మిగతా ఏవి రావు. అలాంటప్పుడు ఖాళీ పేజీ వదలకుండా మీకు ఏ క్వశ్చన్ వస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 ఉంది, షార్ట్స్ రాశారు. నెక్స్ట్ 3, 4, 5 షార్ట్స్ ఉన్నాయి, అవన్నీ రావు. 6, 7, 8, 9, 10 ఎస్ఏస్ ఉన్నాయి. సో 6th ఎస్ఏ రాశాడు, 7th ఎస్ఏ రాశాడు. సో 8th, 9th, 10th రాదు. సో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే 8th క్వశ్చన్ నెంబర్ పెట్టి మీకు వచ్చిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ దాంట్లో రాసిరండి. ఎందుకంటే కరెక్షన్ చేసే వాళ్ళకు కొందరు ఇంట్రెస్ట్గా కరెక్షన్ చేస్తారు, కొంతమంది వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ మూడ్ని బట్టి కరెక్షన్స్ అయితే చేస్తుంటారు. ఇలా అందరూ చేస్తారని కాదు, కానీ మన లక్ ఉంటే జరగవచ్చు. కాబట్టి మీరు ఏ క్వశ్చన్స్ని కూడా స్కిప్ చేయకుండా రాయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ అదృష్టవశాత్తు పేజ్కి 2 మార్క్స్ అన్న 20 పేజెస్కి 40 మార్క్స్ రావడానికి ఆప్షన్ ఉంది. డిప్లొమాలో మెయిన్గా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే క్వశ్చన్ రాదు, నాకు అయిపోయింది. క్వశ్చన్ పేపర్ రావడమా, క్వశ్చన్ పేపర్ సైన్ పెట్టడమా, హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉండడమా, బయటికి వెళ్ళడమా, ఇదే మెయిన్గా మైనస్ మీరు చేస్తున్నది. మినిమం 3 అవర్స్ ఉంటే 3 అవర్స్ ఎగ్జామ్ సెక్షన్లో ఉండి రాయడానికి ట్రై చేయండి. కంపల్సరీగా మీరైతే పాస్ అవుతారు.
ఇంకా నెక్స్ట్ మీకు సంబంధించిన చాప్టర్స్ ఏ చాప్టర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రావాలి, ఏ సబ్జెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనేది కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. ఇంకా మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు రాయబోయే హ్యాండ్ రైటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. మీరు ఆన్సర్స్ పర్ఫెక్ట్గా రాయరా అనేది అవుట్ ఆఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చే హ్యాండ్ రైటింగ్ ప్రజెంటేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంది అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే, సో మ్యాక్సిమం కర్సివ్ రైటింగ్లో రాయడానికి ట్రై చేయండి. కర్సివ్లో ఏంటంటే కొన్ని ఎర్రర్స్ ఉన్నా తొందరగా గుర్తుపట్టేరు అనమాట. మీరు విడివిడిగా రాయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే త్వరగా గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి. కానీ కర్సివ్ రైటింగ్లో రాయడం వల్ల అది గుడ్ హ్యాండ్ రైటింగ్తో కర్సివ్ రైటింగ్ రాస్తే మంచిగా, అంటే ఎక్కడైనా చిన్న చిన్న ఎర్రర్స్ ఉన్నా తొందరగా గుర్తుపట్టలేరు కాబట్టి మీకు ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా సబ్జెక్ట్స్కి సంబంధించిన ఏ సబ్జెక్టుకి కావాలి, ఏ సబ్జెక్ట్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.